జై హింద్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ఐఏఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో, రీసెంట్ టైమ్స్‌లో చాలామంది అంటే బిగినర్స్ లేదా ఒక ఫ్రెషర్స్ అనుకోండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వచ్చేవాళ్ళు అక్కడ యూట్యూబ్ వీడియోలు, ఇక్కడ కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసేసి మనకు గూడా అదే క్వెషన్స్ వేస్తున్నారనమాట. సార్ రోజుకి ఎన్ని గంటలు చదవాలి ఒక ఉద్యోగం రావాలి అంటే అని జెప్పేసి అన్నారు. ఇప్పుడు దీనికి మల్టిపుల్ ఆడియన్స్ ఉంటారండి మనకి దీంట్లో. లేదా మల్టిపుల్ యాస్పిరెంట్స్ మనకి ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ స్ట్రీమ్‌లో ఉంటారు. కొంతమంది ఐటీ జాబ్ చేసేవాళ్ళుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 8 గంటలు చదవండి అంటే వాళ్ళకసలు 8 గంటలు టైం ఉంటదా? ఆల్రెడీ ఒక 8 అవర్స్, 10 అవర్స్ ఉద్యోగం చేస్తారు. చేసిన తర్వాత ఒక 8 గంటలు చదవాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. లేదా ఒక హౌస్ వైఫ్ ఉన్నారనుకోండి, మీరు ఒక 12 గంటలు చదవండి. లేదా ఒక రెగ్యులర్ యాస్పిరెంట్ ఉన్నారనుకోండి, మీరు ఒక 18 గంటలు చదవండి అంటే ఇవన్నీ అయ్యే పనులు కాదనమాట. అంటే మనం ఎన్ని గంటలు చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం చదివే టైంలో తక్కువ టైం చదివినా గానీ, మనం దాన్ని ఎంత బాగా చదువుతున్నాము, ఆ ఉన్న టైంని మనం ఎంత బాగా యాక్టివ్ రీకాలింగ్ చేస్తున్నాము, దాన్ని ఎంత బాగా రివిజన్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్ ఆఫ్ అవర్స్. ఇట్స్ ఆల్ అబౌట్ ద కన్సిస్టెన్సీ. మీరు రెగ్యులర్‌గా చదువుతున్నారా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాస్పిరెంట్ ఎక్స్ అనే యాస్పిరెంట్ ఉన్నారనుకోండి. ఇవాళ ఒక 10 గంటలు చదివాడు. రేపు ఒక 2 గంటలు చదివాడు. ఎల్లుండి ఏదో ఫంక్షన్‌కెళ్ళాడు. అవతల ఎల్లుండి ఏదో ట్రిప్‌కెళ్ళాడు. దానివల్ల ఉపయోగం ఉంటదా అంటే ఏమీ ఉండదు. సో, మీరు కన్సిస్టెంట్‌గా ఇవాళ ఒక 5 అవర్స్ చదువుతున్నారనుకోండి. రేపు కూడా ఈ 5 అవర్స్ ప్రొడక్టివ్‌గా చదువుతున్నారా లేదా? ఏదో 5 అవర్స్ చదివాం కదా అని చెప్పేసి దాంట్లో మళ్ళీ ఒక 1 అవర్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్, ఒక 1 అవర్ ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళి చాయ్ తాగడం ఇట్లా గాదు. మీరు రెగ్యులర్‌గా, కన్సిస్టెంట్‌గా ఎన్ని అవర్స్ చదివినా కానీ దాంట్లో ప్రొడక్టివ్‌గా మనం ఎంత చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీకసలు ప్రాపర్ టైమ్ టేబుల్ ఉందా లేదా ముందు అది చెక్ జేసుకోండి. ఒక్కసారి మీరు ఆ టైమ్ టేబుల్‌ని షెడ్యూల్ చేసిన తర్వాత 100% మీరు దాన్ని కంప్లీట్ జేయాలి. ఇది మీ యొక్క ప్రొడక్టివిటీ. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ లేస్తున్నారు అని అనుకుంటే, మీరు నిన్న నైటే ఒక షెడ్యూల్ యేసుకోవాలి. రేపు నేనేం చదవాలి? రేపు నేను ఏ టైం నుంచి ఏ టైం వరకు చదవాలి? ఎప్పుడు నేను యాక్టివ్ రీకాలింగ్ జేసుకోవాలి? ఎప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి? ఎప్పుడు నేను నా పర్సనల్ వర్క్స్ చూసుకోవాలి అనేది మీరు ఒక డే వైస్ షెడ్యూల్ యేసుకొని చూడండి. అది కంప్లీట్ జేస్తున్నారా లేదా ప్రాపర్‌గా? ఇదయిపోయింది. ఇలా మీరు ఒక 1 వీక్ ట్రై జేసి చూడండి. ఈ 1 వీక్ మీరు ట్రై చేసి 1 వీక్ మీరసలు ఫాలో అవ్వలేకపోతే, నా సజెషన్ మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వదిలేయడం బెటర్. ఎందుకంటే, మీ కాంపిటీటర్ మీకన్నా బాగా చదివే వాళ్ళుంటరు. వాళ్ళెప్పుడూ మీకు కనిపిచ్చరు. వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత బయటకొస్తారనమాట. మీకు కన్సిస్టెన్సీ లేకపోతే ఉద్యోగం రాదు. ఇక్కడ కేవలం మీ యొక్క టైము, మీ యొక్క మనీ, మీ యొక్క ఎఫర్ట్స్‌ని వేస్ట్ చేస్తున్నారంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకుందామనుకోండి. ఆ పొలంలో ఒక 50 మంది పనివాళ్ళు రిక్వైర్మెంట్ ఉన్నారు. అయితే 100 మంది పనోళ్ళొచ్చి పని జేస్తున్నారు. అంటే ఈ ఎక్స్‌ట్రా 50 మంది ఊరికే టైమ్ పాస్ జేస్తున్నట్టే గదా! ఇన్ ద సేమ్ వే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 పోస్ట్‌లకి నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి. వాళ్ళకి గావాల్సిందేంటి? ఒక 1000 స్కిల్డ్ స్టూడెంట్స్ కావాలనమాట. అంటే ఒక 1000 మంది బాగా చదువుకునేవాళ్ళు, కన్సిస్టెంట్‌గా చదువుకునేవాళ్ళు, ఎగ్జామ్‌లో బాగా పెర్ఫార్మ్ జేసేవాళ్ళు, అన్ని సబ్జెక్ట్స్ అర్థం చేసుకునే వాళ్ళని వాళ్ళు గావాలి. మీరిక్కడ 5,00,000 అప్లై జేసినా, 10,00,000 అప్లై జేసినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి గావాల్సిందేంటండి ఫైనల్ రిజల్ట్ 1000 మందే గావాలి. మరి ఈ 1000 మంది ఎందుకు సెలెక్ట్ అవ్వాలి అంటే వీళ్ళు బెట్టే ఎఫర్ట్స్, వీళ్ళు మెయింటైన్ జేసే కన్సిస్టెన్సీ, వీళ్ళు జేసే రివిజన్‌లు, వీళ్ళు రాసే టెస్ట్ సిరీస్‌లు ఇవన్నీ గూడా మ్యాటర్ అవుతాయన్నమాట. అంటే మనకి ఎకానమీలో ఒక కాన్సెప్ట్ ఉంటదనమాట. డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అని జెప్పేసి. సో, డిస్‌గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే అవసరానికి మించి ఉన్న వాళ్ళందరిని గూడా తీసేస్తారు. వాళ్ళతో పని లేదనమాట. ఇన్ ద సేమ్ వే మీరు 5,00,000 అప్లై జేసినా, 10,00,000 అప్లై జేసినా దేర్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫిల్ట్రేషన్. ప్రిలిమ్స్ ఫిల్టర్ అవుతున్నారు. మెయిన్స్ ఫిల్టర్ అవుతున్నారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫిల్టర్ అవుతున్నారు. ఇఫ్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద గ్రూప్ 2 లేదా యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్ తీసుకున్నా గానీ, ఏదైనా గానీ ఫిల్ట్రేషన్ అనే ప్రాసెస్ ఎందుకు పెట్టారండి? ఎందుకు పెట్టారంటే వాళ్ళకి కావాల్సింది మంచిగా చదువుకునే వాళ్ళు, స్కిల్డ్ స్టూడెంట్స్ కావాలి వాళ్ళకి. అంటే వాళ్ళలో ఏదో ఒక స్కిల్ ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ నార్మల్ యాస్పిరెంట్ అండ్ ఎ స్కిల్డ్ యాస్పిరెంట్ అంటే, ఆ స్కిల్ ఉన్న యాస్పిరెంట్ ఏం చేస్తాడంటే రెగ్యులర్‌గా పని చేస్తున్నాడు. అతని బ్రెయిన్‌కి పదును పెడుతున్నాడు. అతను ఫిజికల్‌గా మంచి హెల్త్ మెయింటైన్ చేస్తున్నాడు. మెంటల్‌గా హెల్త్ మెయింటైన్ చేస్తున్నాడు. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండి మనకి ప్రిపరేషన్ ఫేజ్‌లో. ఏదో ఒకడు యూట్యూబ్‌లో వచ్చేసి నేను 15 గంటలు చదివాను రోజు అంటే, మీరు 15 గంటలు చదివి ఉత్తి ఆ 15 గంటల్లో 10 గంటలు టైమ్ పాస్ చేసో, లేకపోతే 12 గంటలు టైమ్ పాస్ చేస్తే ఉపయోగం లేదు.
సో, ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్ ఆఫ్ అవర్స్. మనం చదివేది తక్కువ టైం అయినా గానీ, ఆ తక్కువ టైంలో ఇప్పుడు కొంతమంది క్విక్ లెర్నర్స్ ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఒక బుక్ అనుకున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 9 జియోగ్రఫీ అని అనుకుందాం. ఇప్పుడు ఒక పర్సన్, ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక డే మొత్తం దీన్ని షెడ్యూల్ చేశాడు. ఈ డే మొత్తంలో నేను ఇది కంప్లీట్ చేయాలి అని అంటాడు. కొంతమంది క్విక్ లెర్నర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ కానీ, ఐఐటీఎన్స్, ఎన్ఐటీఎన్స్ లేకపోతే బాగా త్వరగా నేర్చుకునే వాళ్ళు ఇది 2 అవర్స్‌లో కంప్లీట్ చేసుకుంటారు. 2 అవర్స్‌లో కంప్లీట్ చేసే కెపాసిటీ వాళ్ళకుంటదనమాట. సో, ఇక్కడ మీరే ఆలోచించండి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ యొక్క మైండ్‌సెట్‌ని తగ్గట్టుగా లేపోతే మీరు చేసే పనులు తగ్గట్టుగా మీరు ఎంత బాగా నేర్చుకోగలరు, ఎంత త్వరగా నేర్చుకోగలరు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మోటివేషన్. డైలీ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్‌కి ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మోటివేషన్ అనమాట. ఎవడో వచ్చి మోటివేట్ చేయాలి మమ్మల్ని. అంటే డైలీ మోటివేషనల్ వీడియోస్ చూస్తేనే మీకు మోటివేషన్ వస్తదా అండి? అట్లయితే ఇక మీ జీవితాంతం మీరు బాగుపడలేరు. అంటే మీరు ఉద్యోగం ఎక్కినా గానీ, డైలీ మిమ్మల్ని ఎవడో ఒకడొచ్చి పుష్ చేయాలనమాట. అరే! ఉద్యోగం చెయ్యి, చెయ్యి, చెయ్యి అని చెప్పేసి పుష్ చేస్తారా? మనకొక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత డిసిప్లిన్ ఉండాలండి మోటివేషన్ లేకపోయినా గానీ. మీకు డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు ఒక భయం అనేదొస్తుంది. ఆటోమేటిక్‌గా మీరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారు. మీ పేరెంట్స్ వచ్చి పొద్దున్నే లేసి చదువురా, చదువురా అంటే బద్ధకంతో లేసి ఆ ఫోన్ పట్టుకొని ఇన్‌స్టాగ్రామ్ జూసి, యూట్యూబ్ జూసి రోజు మొత్తంలో ఒక గంట సేపు చదువుతారు. దానివల్ల ఉపయోగమే లేదు. ఎందుకంటే మీ కాంపిటీటర్ అదే గంట సేపు చదివేసి ఒక టాపిక్ కంప్లీట్ చేసి, ఇంకొక గంటలో ఇంకొక టాపిక్ కంప్లీట్ చేసి అలా ముందుకు వెళ్తున్నాడు. మీరందరూ ఒక రేస్‌లో ఉన్నారు. ఇది ఒక 100 మీటర్ ట్రాక్ అనుకోండి. మీ ఫ్రెండ్ మీకన్నా ముందెళ్తున్నాడు. మీరింకా ఇక్కడే ఉన్నారు. దానివల్ల ఏమన్నా ఉపయోగమా? నోటిఫికేషన్ ఒస్తది. నోటిఫికేషన్ అయిపోతది. జాబ్ ఒస్తది. వీళ్ళందరూ జాబ్ జేసుకుంటూ ఉంటారు. మీరింకా ఎక్స్‌క్యూజెస్ జెప్తూ ఉంటారనమాట. అరే! నేను అట్లా జేశాను. ఇట్లా జేస్తే బావుండు. ఇంకెప్పుడంతే ఎక్స్‌క్యూజెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ రివిజన్. మీరు చదివేది ఎంతసేపయినా దాంట్లో మీరు యాక్టివ్ రీకాల్ జేస్తున్నారా లేదా? అంటే చదివింది మీరు రివిజన్ జేస్తున్నారా? డే వైస్ రివిజన్ జేస్తున్నారా? లేకపోతే వీక్లీ రివిజన్ జేస్తున్నారా? 15 డేస్‌కి ఒకసారి రివిజన్ జేస్తున్నారా? ఇది ఇంపార్టెంట్. అంటే ఇట్ మ్యాటర్స్ మోర్ దాన్ ద న్యూ కంటెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యాస్పిరెంట్స్ ఉంటారండి. వాళ్ళు ఏం జేస్తారంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకొస్తూ ఉంటది. ఓకేనా? ఒక్క నిమిషం ఇది ఎరేజ్ జేస్తాను. ఎగ్జామ్ దగ్గరకొస్తూ ఉంటది. వీడు ఆల్రెడీ చదివేశాడు. మనకి ఎగ్జామ్‌కి కావాల్సిన కంటెంట్ అంతా చదివేశాడు. రివిజన్ చేయాల్సిన టైంలో ఇప్పుడు చిన్నగా పోయి మార్కెట్‌లో కొత్త బుక్స్ వచ్చినాయి కదా! అని చెప్పేసి ప్రిపేర్ అయితే దీనివల్ల మనకేమన్నా ఉపయోగం ఉందా అండి? ముందు చదివింది మనం పర్ఫెక్ట్ అవ్వడం నేర్చుకోవాలి. తర్వాత సంగతి తర్వాత మీరు కొత్త బుక్స్ వచ్చినాయి. ఇది అన్నెసెసరీ అన్నమాట. ఈ కొత్త బుక్స్ ఇప్పుడు మీరు చదివితే ఉన్నది మర్చిపోతారు. సో, ఉన్నది పోయే, ఉంచుకున్నది పాయే. సో, అట్లా ఇది గుర్తుండదు లాస్ట్ మొమెంట్‌లో చదివింది. అండ్ అలాగే ఇది రివిజన్ చేయకపోతే ఇది గుర్తుండదు. ఎగ్జామినేషన్‌లో సింపుల్ క్వెషన్ వచ్చినా గానీ మనం డౌట్ పడుతూ ఉంటామనమాట. సో, అది మీరు అవాయిడ్ చేయాలి అంటే రివిజన్ చేయాలి కంపల్సరీ. నెక్స్ట్ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ అనేది చాలామంది ఊరికే టైమ్ పాస్ కోసం రాస్తారండి. బట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రిహార్సల్ బిఫోర్ యువర్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ ఏ టైంలో అయితే రాస్తున్నారో మాక్సిమం అదే టైంలో మీరు ఈ యొక్క మాక్ టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ మిస్టేక్ చేసినవి మీరు ఇమ్మీడియేట్‌గా అనలైజ్ చేసుకుంటే అక్కడే మీకు సక్సెస్ వస్తుంది. ఏవైతే మీరు మిస్టేక్ చేశారో అవన్నీ కూడా ఒక సెపరేట్ బుక్‌లో నోట్ డౌన్ చేసుకోండి. నేను ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో మిస్టేక్ చేశాను. నెక్స్ట్ టైమ్ నేను మిస్టేక్ చేయకూడదు అనుకుంటే ఆ మిస్టేక్ యొక్క బుక్ మీరు ఎగ్జామినేషన్ ముందు రివైజ్ చేసుకోండి. చాలామంది టాపర్స్ చేసే పని ఇదే అండి మనకి. నేను చాలామందిని చూసా రీసెంట్ టైమ్స్‌లో గూడా సెపరేట్‌గా మిస్టేక్స్‌కి ఒక సెపరేట్ బుక్కో, ఏ4 షీట్‌లో ఏదో ఒకటి రాసుకుంటే ఇప్పుడు మీకు ఎలాగో వచ్చిన సబ్జెక్ట్ వస్తది. మీకు ఏది రాదో దాని మీద మీరు వర్కౌట్ చేస్తేనే కదా సక్సెస్ అయ్యేది. సో, అలా మీరు మీ మిస్టేక్స్‌ని అనలైజ్ చేసుకుంటే మీరు సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ నోట్ మేకింగ్. సో, నోట్ మేకింగ్ గూడా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటదండి. మనకి మార్కెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'ఎక్స్' అనే బుక్ ఉంది. ఇదే 'ఎక్స్' అనే బుక్కు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాని రివైజ్డ్ ఎడిషనో లేకపోతే ఇంకా కొత్త ఎడిషనో ఇట్లా వస్తూనే ఉంటాయి. మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద సిలబస్ ఒక 70-80% మనకి స్టాటిక్కే ఉంటది గదండీ. మీకు కరెంట్ పరంగా ఏం గావాలనేది అది ఎవ్రీ ఇయర్ మీరు న్యూస్ పేపర్‌లో గాని, కరెంట్ అఫైర్స్‌లో గాని చదువుకున్నప్పుడు అదే నోట్‌బుక్‌లో మీరు అప్డేట్ జేసుకోండి. బట్ మెయింటైన్ వన్ ప్రాపర్ స్టాటిక్ నోట్‌బుక్ ఆఫ్ యువర్స్. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో రాసుకున్నది మీరు అది ఎగ్జామ్ ముందు రివిజన్ జేసుకుంటే అది మీకు చాలా బాగా అర్థమవుతది. ఇప్పుడు ఎగ్జామినేషన్ ముందు మీరు స్టాండర్డ్ బుక్స్ రివైజ్ చేయగలరా అండి? ఇప్పుడు ఒక రోజులో ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ రివైజ్ చేయాలనుకోండి. మనకున్న స్టాండర్డ్ బుక్స్ మీరు మొత్తం రివైజ్ చేయగలరా? చేయలేరు.
మీ యొక్క ఓన్ నోట్స్‌తో రాసుకున్నది హార్డ్‌లీ ఒక 100 పేజీలు ఉందనుకోండి, లేదా 50 పేజీలు ఉందనుకోండి, షార్ట్‌లో రాసుకున్నారంటే అది ఈజీ అవుతుంది రివిజన్‌కి. సో, నోట్ మేకింగ్ కూడా కంపల్సరీ చేసుకోండి. మీ నోట్సే మిమ్మల్ని లాస్ట్‌లో కాపాడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అండి. మనం ప్రిపరేషన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని గంటలు చదివామా అనేది మ్యాటర్ కాదు. మనం చదివింది ప్రాపర్‌గా చదివామా లేదా అనేది మ్యాటర్ అన్నమాట. అండ్ రీసెంట్‌గా మన స్టూడెంట్స్ యొక్క ఇంటర్వ్యూస్ కూడా మీరు చూడండి. యెస్. ఇక్కడ మనకి యూట్యూబ్‌లో కనిపిస్తూ ఉంటాయి. మనకి సత్యశ్రీ గారు గానివ్వండి, లేకపోతే ప్రియాంక గారు గానివ్వండి, లేకపోతే మనకి గీతిక గారు గానివ్వండి, వీళ్ళందరూ అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏంటి అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీకు ప్రిపరేషన్ ఫేజ్‌లో ఒక మంచి టైమ్ టేబుల్ కావాలి అనుకుంటే, మన ఛానల్‌లోనే వీఐపీ లెర్నింగ్ యాప్ మీరు ఇన్‌స్టాల్ చేసుకొని, ఇక్కడ మీరు స్టోర్ అనే సెక్షన్‌కొస్తే ఇక్కడ ఏబీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అని ఒకటి కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కంటెంట్ అని ఉంటుందండి. ఆల్రెడీ మనం 15థ్ ఫిబ్రవరి నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము. సో, కంటెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ కింద మీకు 2026 175 డేస్ స్టడీ ప్లాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా! ఇది అన్‌లాక్ చేసే ఉంది. జస్ట్ మీరు క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. లేదా కొన్ని ఫోన్స్‌లో డైరెక్ట్‌గా ఇంటర్నల్ స్టోరేజ్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. దీంట్లో ప్రిలిమ్స్‌కి సంబంధించి, మెయిన్స్‌కి సంబంధించి మనం ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ అంటే 175 డేస్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎలా కంప్లీట్ చేయొచ్చు అనే దాన్ని మనం ఇక్కడ ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ వేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ టైమ్ టేబుల్ యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదన్నా కోచింగ్ కావాలి మాకు గైడెన్స్ లేదు, మాకు క్విక్‌గా క్లాసెస్ అన్నీ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే మనం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ స్టార్ట్ చేశామండి. రెగ్యులర్‌గా మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ కనిపించింది కదా మీకు. క్లాసెస్ స్టార్ట్ అయినాయి. క్లాసెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ అలాగే మెయిన్స్ ఓకేనా? స్టార్ట్ అయినాయి. సో, ఇక్కడ మెయిన్స్‌లో మనం ఒక 2 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ 3 క్లాసెస్ అయిపోయినాయి. ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రిలిమ్స్‌కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేశాము. దట్ ఈస్ హిస్టరీ. హిస్టరీకి సంబంధించిన ఓరియంటేషన్ కూడా మనకి భాషా సార్ నిన్న తీసుకున్నారు. ఇవాళ హిస్టరీ క్లాస్ కూడా ఉంటుంది. సో, రెగ్యులర్‌గా మనకి లైవ్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. అండ్ వన్స్ నోటిఫికేషన్ మనకి జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేశారు అంటే దానికి అకార్డింగ్‌లీ మన షెడ్యూల్ కూడా మారిపోతూ ఉంటుంది. సో, డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు చూపించినట్టుగా రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. సిలబస్ 100% కవర్ అవుతుందండి. మన అకాడమీ యొక్క ప్రత్యేకత అది. ఇప్పుడు మనం ఏదైతే ఒక వీడియో చేస్తున్నామో, మన కోచింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేసి చూపిస్తాం. ఆల్రెడీ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఆల్రెడీ 7 బ్యాచెస్ రన్ చేసి, ప్రతి బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రామిసెస్ చేసినవన్నీ కూడా డెలివర్ చేశామా లేదా అని చూపిస్తూ ఉంటాం. సో, ట్రాన్స్‌పరెన్సీ ఉంటదండి మన అకాడమీలో. సో, 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది. మనం ఈ కోచింగ్ అయినాక చూపిస్తాం. మీ యొక్క క్లాసెస్ తర్వాత టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయినాయా లేదా? కరెంట్ అఫైర్స్ వచ్చినాయా లేదా? సీపీటీ క్లాసెస్ వచ్చినాయా లేదా? ఇవన్నీ చూపిస్తాం మనం. ఓకేనా? అండ్ 15 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందండి మీకు. ఒకవేళ 15 మంత్స్ ఎగ్జామినేషన్ ఏదైనా డిలే అవుతుంది అన్‌ఫోర్సిన్ సిట్యుయేషన్స్ వల్ల అనుకుంటే డెఫినిట్‌గా నా వైపు నుంచి నేను ఎఫర్ట్స్ పెట్టి మీకు ఎక్స్‌టెన్షన్ అనేది చేపిస్తాను టిల్ ద ఎగ్జామినేషన్. రైట్? నెక్స్ట్ పర్సనలైజ్డ్ మెంటర్‌షిప్ కూడా ఇస్తున్నాం దీంట్లో. లైక్ రెగ్యులర్‌గా మీకు మానిటర్ చేస్తూ ఉంటారు మన సార్ వాళ్ళు కూడా లైవ్ క్లాసెస్‌లో గానివ్వండి, లేకపోతే మనం ఎగ్జామ్స్ పెట్టినప్పుడు గానివ్వండి, మీ యొక్క స్కోర్స్ అన్నీ మాకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, దాన్ని బట్టి మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటాం. సో, 20థ్ ఫిబ్రవరిలో మనకి లోపు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మనం 5000 ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. అంటే 14,999 ప్లస్ టాక్సెస్‌కే మీకు బోత్ ప్రిలిమ్స్ కోచింగ్ వస్తుంది, మెయిన్స్ కోచింగ్ వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ సంబంధించిన లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ వస్తున్నాయి. విత్ టెస్ట్ సిరీస్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దీంట్లోనే కరెంట్ అఫైర్స్, సీపీటీ క్లాసెస్ అండ్ మెంటర్‌షిప్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఒక సింగిల్ ప్యాకేజ్‌లో వస్తుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదు నేను సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే బెటర్. మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మెంటర్స్. థాంక్ యూ. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. 8985237565 నెంబర్‌కి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.